చూడండి గోరి క్రీములు ఇన్ని పూసుకొని మన ఆడవాళ్ళు మొత్తానికి నల్లగా ఉన్న తెల్లంగా వచ్చేసారు. కానీ అయితే లేదు. ఇప్పుడు ఇది వచ్చి చూడండి 2 మియాలు. ఇవన్నీ రూబా. కొంచెం ఇదైతే 4 మియాలు. కొంచెం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి వాన అయితే విపరీతంగా పడిపోతుంది. ఈరోజు శుక్రవారం రంజాన్ వచ్చేసి ఈ రోజు వారం రోజులు పూర్తి అయిపోయింది. మొన్న వచ్చింది అనిపించింది కానీ వారం రోజులు కంటిన్యూ అయిపోయింది. ఇలా ఉపవాసాలు కానీ ఇలా కండిషన్లు కానీ పాటిస్తూ ముందుకు పోతుంది అనమాట ఎక్కువైట్. అలాగే మొన్న వీడియోలో వచ్చేసి మన ఐటమ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న వస్తువులు దినార్ లోపలే లేకపోతే నూస్ దినార్ లోపల మనకు దొరికే వస్తువులు ఎట్లా ఉంటాయి, అక్కడ దొరికే వస్తువులు మనకు అనుకూలంగా ఉంటాయా, మనకు పనికొచ్చేటి అని ఈ వీడియోలో చూద్దాము. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూసి షేర్ చేయండి. మనకు పనికొచ్చే దువ్యాన్లు అలాంటి చిన్న చిన్న రబ్బర్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి ఈ వీడియో చేద్దాం. ఓకేనా? లైక్ చేయండి. నేను ఇక్కడికి రోజు వస్తుంటాను అనమాట. మొత్తానికైతే లోపలికైతే వెళ్దాం, షాపింగ్ మాల్లోకి అయితే. మొన్న అయితే ఇవన్నీ చూపించలేదు అనమాట మీకు అందరికి. ఇప్పుడైతే ఈ వీడియో చూస్తూ ఒక లైక్ వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే షేర్ చేయండి, లేకపోతే అలాగే పెట్టుకొని కంటిన్యూ చేసుకుంటూ చూడొచ్చా ఉండండి. వీడియో స్క్రిప్ట్ చేయొద్దు ఎక్కడెక్కడ. ఈ జమియాలో అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారు అనమాట మసిరి వాళ్ళు. కొదవాళ్ళు బిల్లులు వేసేవాళ్ళు, క్యాషియర్లు, బండ్లు దోసేవాళ్ళు, ఇక్కడ బిల్లులు మొత్తం అంతా మన తెలుగు వాళ్ళే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇక్కడ యాజ్ డీజ్గా ఇట్లా రేట్ మీకు తెలిసే ఉంటుంది. రూబా 3 మియాలు అలా ఉంటుంది. ఈ చెప్పాల్సిన పని లేదు. ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన ఇండియాలో ఏం దొరుకుతాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంటే సెకండ్ మాలి అంటారు కదా, ఇది కూడా ఇది ఫ్రైడే అంటే ఈరోజు సాయంత్రం అయితే చూసినట్లయితే రంజాన్ కాకుండా మామూలు రోజులైతే ఇది చిన్న సైజు మినీ మాలియా అనమాట. ఈ జహ్రాలో ఇది ఒక చిన్న సైజు మినీ మాలియా. ఇక్కడ మొత్తం ఒక ఈ మధ్యన లేడీస్ కూడా లేడీస్ కూడా వచ్చా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం సినిమా హాల్ కూడా ఓపెన్ చేశారు దేవరా మూవీ నుంచి. అది మీకు వీడియో పెట్టినా కదా, చూడకుండా చూడండి ఆ వీడియో. ఈ థియేటర్ ఎప్పుడైతే ఓపెన్ చేసినారో అప్పటి నుంచి లేడీస్ కూడా రావడం జరుగుతుంది ఎక్కువ. ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పర్సనల్గా ఉండే వాళ్ళు అయితే మాలియాకు అట్లా తిరగకుండా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇక చూడండి, ఇంకా మన సామాన్లు లేక చూద్దాం. సెంటు బాటిల్ నుంచి మన ఇండి అత్తర్లు, తల్లి మందులు, పర్ఫ్యూమ్ బాటిళ్ళు, సామాన్ కడ్డీలు, మనకు దేవుడికి సంబంధించినటి మొత్తం కొబ్బరి నూనె, ఇది పారాషూట్ ఆయిల్, అవి వచ్చేసి నవరత్న ఆయిల్, పాన్స్ పౌడర్లు. ఇక్కడ మన ఇండియాలో మనకు నచ్చిన అంగట్లో ఏవి కొనుక్కొచ్చుకుంటామో అదే విధంగా ఉంటుంది. కానీ కోవిడ్ల సామాన్లు సపరేట్గా ఉంటాయి, ఇక్కడ మనం కొనుక్కునే సామాన్లు సపరేట్గా ఉంటాయి. అలా ఎక్కడ మనం ఆలోచించకూడదు అనమాట, మొత్తం అలాగే ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన ఐటెం అయితే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న బ్లేడ్లు, దువ్యాన్లు, ఆల్మోస్ట్ బకాలలో దొరకచ్చు కూడా. ఇది బకాలకం, జమియాకం, సూక్ అన్నీ ఉంటాయి దీంట్లో, A to Z. ఇక్కడ అలాగే మనకు హెయిర్ ఆయిల్ ఉంటాయి కదా, బ్లాక్ హెన్నా, ఇలా పర్ఫ్యూమ్ బాటిల్ ఇలా ఉంటాయి కదా, అవి మొత్తము సోపులు చిన్న చిన్న అయితే ఎక్కువ ధరలకు మనకు బడ్జెట్లో దినార్ లోపలే మీకు వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే దినార్ లోపల ఏం కొనుక్కుంటామో దినార్లో సగం లోపల ఏం వస్తువులు దొరుకుతాయో దీని ముఖ్య ఉద్దేశం అనమాట. చూడండి, పెద్దవాళ్ళు మనకు షేవింగ్ చేసుకుంటాం కదా, అది 2 మియాలే. అలాగే మన ఇండియా చెప్పులు ఇక్కడ మసిరి వాళ్ళు, సిరియా వాళ్ళు దొరుకుతాయి కదా, కోవిడ్ వాళ్ళు దొరుకుతాయి చెప్పులు. కానీ అలాంటివి కాదు, మన ఇండియా చెప్పులు మాత్రమే. లబ్బరి, ప్లాస్టిక్ ఇలాంటివి ఉంటాయి కదా, అవాయి చెప్పులు మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఇంకొచ్చేసి ఇంకొంచెం ముందుకు పోదాం. చూడండి, మన ఇండియాలో అక్కడ ఫ్యాన్ స్టోర్లో దొరికే సామాన్ ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం. ఇంకొచ్చేసి ఫేస్ క్రీములు, స్కిన్ లైట్లో, స్కిన్ షైన్లు, అబ్బా గోరి క్రీములు, తలనొప్పి మందులు, కోజీ క్రీమ్, ఏదేది విక్కో, ఫెయిర్ అండ్ లవ్లీలు, దాని ఎఫెక్ట్ వేరే అనుకో. అదేవిధంగా ఇక్కడ మనకు టోన్ క్రీములు ఉంటాయి కదా, ఫేస్ వాష్లు, అవి అయితే నాకు నచ్చినట్టు అనమాట. మనకు కావాల్సిన ప్రైజ్లోనే ఉన్నాయి. అంటే మనకు ఫేస్కి విటమిన్ సి, దీనికోసం వెతుకుతా ఉన్నాను నేను. ఇక్కడ దొరికింది. నెక్స్ట్ వచ్చినప్పుడు కొనుక్కుంటుంది దీన్ని. అది ఆయిల్మెంట్ ఏమంటుందంటే మనకు ఫేస్ క్రీమ్ వైట్ కాకుండా ఈ క్రీములన్నీ వాడాల్సిన పల్లె. ఇలాంటి టోనర్ ఉంటాయి కదా, వైట్ టోనర్ క్లీనింగ్ అని ఎక్కడున్నా మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్లోరిక్ యాసిడ్ అనేది ఒక ఆయిల్మెంట్ ఉంటుంది. ఇలాంటి స్కిన్ లైట్లు కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవచ్చు, కానీ స్కిన్ లైట్లు కానీ, స్కిన్ షైల్ కానీ ఇలాంటివి ఎక్కువ వాడకూడదు. నువ్వు చాలా ఇబ్బంది చెప్పకూడదు. మొత్తం ఏ క్రీమ్ వాడకూడదు ఇక్కడ.
మనకు వంటితే వాడుకోవచ్చు. అయినా వాడిన తర్వాత అయినా సరే ఎన్ని రోజులైనా వాడాలా? జీవితాంతం వాడాలి. మన ఫేస్ మనకు ఉంటది ఆల్రెడీ. ఓకేనా? ఇప్పుడు ఆ టోనర్ అనే క్రీమ్ ఉండదు కదా! ఆ క్రీమ్‌న అది క్రీమ్ కాదు ఆయిల్. ఆ ఆయిల్ గాని కొంచెం మర్దనా తీసుకొని ఇది పిల్లలకి మనకు టానిక్‌లు ఒత్తుతాం కదా! సిరప్ అది పైపు. ఆ పైప్ లాగా ఉంటది దాంట్లో. ఆ పైప్ తీసేసుకొని మనకు చేతికి కూడా పూసుకోకూడదనమాట. అంటే అప్లై చేసుకున్నాక దుద్దుకోవచ్చు. మనం పూసేటప్పుడు మాత్రం చేతికి పూసుకోకుండా ఆ పిల్లర్ ఉంటది. ఆ పిల్లర్ తీసుకొని మనకు బొగ్గల మీద, నుదుటి మీద, ముక్కు మీద ఇలాగ చిన్నుల మీద ఇక్కడ ఎక్కడైనా పూసుకొని చేత్తో ఒక 5 నిమిషాల తర్వాత రబ్ చేసేసినామంటే అది మొత్తం అతకపోతది. ఒక ప్లాస్టిక్ మాదిరి ఫేస్ క్రీమ్ లాగా అది ఫేస్ మాస్క్ లాగా అయిపోతది. అప్పుడు మనం ఊడదీసేసినామంటే ఫేస్ నుంచి మనకు ఇక్కడ కుసాలు ఇలా ఉంటాయి ముత్యాలు, ఈ నల్ల మచ్చలు, ఈ మట్టి ఇదంతా మనకి ఇప్పుడు ఎడారైపోతాం అప్పుడు ఈ మాసిపోయింటది మొహం. అలాంటప్పుడు పూసుకున్నప్పుడైతే లోపల మనం సబ్బుతో కడుక్కునే గానీ పోకుండా ఉంటది మట్టి. అది కూడా వచ్చేస్తదనమాట. ఇంతకుముందు నేను వాడా. చాలా ఫ్రెష్‌గా ఉంటదనమాట. అది వాడినామంటే రోజు పోయాల్సిన పనిలే. ఎప్పుడైనా 2 రోజులకు, 3 రోజులకు ఒక్కసారి పూసినామంటే అదే ఫ్రెష్‌నెస్‌గా ఉంటది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా ఫ్రెష్‌గా ఉంటారనమాట. ఇంకొచ్చేసి మనకు స్కిన్‌లో వైట్ రావాలనే గాని ఆ సోప్ కూడా ఇక్కడుంది. కానీ ఇక్కడ దొరకవు. నేను చెప్పేది ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి గల కారణము ఆడవాళ్ళు గోరి క్రీములు ఇలాంటి చెత్తా చెదారం అంతా వాడుతా ఉంటారు. అయన్నీ కాదు. గ్లూటారోసా అని ఉంటది ఒక సబ్బు. ఆ సబ్బు గన మనం ఇప్పుడు మీ గూగుల్‌లో కూడా చూసినా, యూట్యూబ్‌లో కూడా చూసినా డాక్టర్లే సజెస్ట్ చేస్తున్నారనమాట. అయి వాడితే బావుంటదని. ఒకసారి అలాంటి సోపులు గానీ, ఈ గ్లూటారోసా, ఇచ్చేసి గ్లూటారోయిన్ మొత్తం ఇలాన్ని సబ్బులన్నీ ఉన్నాయి. ఇవి కూడా వాడుకోవచ్చు. ఓకేనా? నేనింత కష్టపడి 2 వీడియోలు చేసినా, అది గాక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకిచ్చిన. అంటే దాని గురించి పబ్లిసిటీ ఇవ్వడానికి కాదు. ఒక మ్యాటర్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయమని రోజు అడుగుతున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లేదా కనీసం ఇప్పుడు నాకు నచ్చితే ఏమని అడుగుతున్నా అంటే లైక్ కొట్టండి. లైక్ కొడితే మీరు చూడకున్నా ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది కాబట్టి కనీసం లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకున్నా దిగులే. ఓకేనా? ఇంత కష్టపడి నేను చేసిన వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అదే పనికి మీకు షాపింగ్‌లోకి వెళ్ళి చూస్తున్నా. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ప్రైస్‌ల గురించి చెప్పండి. కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకేనా? అలాగే ఇంకొకటి నేనైతే మొత్తం తిరిగి చూపించలా. ఎందుకంటే మీరు ఏ జమేలకెళ్ళినా, ఏ సూకుల్లోకెళ్ళినా అవే ఐటెమ్స్, అయ్యే రేట్లుంటాయి. కానీ మన ఇండియాలో దొరికే వస్తువుల గురించి మాత్రానికి ఈ వీడియో పెట్టడానికి కారణం కాబట్టి అవి మాత్రం చూపించిన. నెక్స్ట్ ఇంకొక సూకుంది. అక్కడ కూడా చిన్న చిన్న వస్తువులు అంటే మనకు బోకులుంటాయి కదా ఇండ్లలో. మనం ఉపయోగించుకునే బోకులు ఎలా ఉంటాయి, మన షర్టులు ఇండియా ఎలా ఉంటాయో అలాగే ఆ రేట్లతోనే మీకు చూపిస్తాను. అలాగే మర్చిపోకుండా ఇంతవరకు చూసి వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.